మేడం తాజాగా చూసుకుంటే జగన్ గారు ఈ రోజు ఉద్దాన సమస్య ఏదైతే ఉందో ఆ బాధితుల కోసం వైఎస్ఆర్ ఈ రోజు అయితే ప్రారంభించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో భాగంగా అప్పుడు పలాసలో ఉద్దాన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఆ దీనస్థితికి ఆయన కరిగిపోవటం జరిగింది. ఆ రోజే వారు మాట ఇచ్చి డెఫినెట్గా మీకు నేను దీనికంటూ ఒక సొల్యూషన్ తీసుకొస్తాను అని నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆ రోజే మాట ఇవ్వటం జరిగిందండి. దానిలో భాగంగా ఇవాళ రోజున దశాబ్దాల నుండి వీరు అక్కడ స్ట్రగుల్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఆ దిశగా ఇవాళ రోజున వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు దాదాపు ఒక 700 కోట్ల రూపాయలతో ఆ సుజలధార ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడమే కాకుండా దానివల్ల 6 లక్షల మంది జనాభాకి, అంటే 6 లక్షల పైనే అనుకోవచ్చు, ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున మంచినీరు అందించే విధంగా ప్రతి ఇంటికి కూడా కుళాయిని కూడా ఏర్పాటు చేసేసి ఇవాళ రోజున ఆ నీటిని కూడా చక్కగా శుద్ధి చేసి అన్ని రకాలుగా అందించడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దాదాపు 7 మండలాలకి మోర్ దాన్ అంటే లైక్ 8,000 గ్రామాలు అనుకుంటా, 8,000 పైచిలుకు గ్రామాలకే ఇవాళ రోజున వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కావచ్చు, కిడ్నీ సమస్యలకు కావచ్చు, చర్మ వ్యాధులకు కావచ్చు, ఈ రోజుతో స్వస్తి పలుకుతున్నామని అయితే చెప్పొచ్చండి. అంతమందికి కూడా ఇవాళ రోజున ప్రాణం పోసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన దీక్షా దక్షతలు ఎలాంటివి అనేది గత 4.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు మరీ ముఖ్యంగా ఒక 85 కోట్ల రూపాయలతో ఒక 200 పడకల ఆసుపత్రిని కూడా, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి దానిలో కూడా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసి అటు ట్రీట్మెంట్కి కావచ్చు, ఇంకా రీసెర్చ్ కూడా ఈ వాటర్ వల్ల ఆ వాటర్ కంటామినేషన్కి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, దానిలో అసలు ఎంత క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఎట్లా వచ్చి పెనుమార్పుకు గురవుతున్నారు వీళ్ళందరూ కూడా అని ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఇవాళ ఆయన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగిందండి. దానిలో ఇవాళ రోజున వెల్ క్వాలిఫైడ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని ఒక 50 మెంబర్స్ని అపాయింట్ చేయటమే కాకుండా దాదాపు ఒక 60 మంది స్టాఫ్ నర్స్ని, ఒక 60 మంది సహాయక సిబ్బందితో పాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ రోజున అక్కడ ఒక పండగ వాతావరణం. ఇవాళ రోజున ఇందాక ఒక ఆవిడ చెప్తా ఉన్నారు, నిజంగా మాకు మళ్ళీ పునర్జన్మిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మాకు మళ్ళీ ప్రాణం పోసినట్లే. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 7-8 లక్షల మందికి ఇవాళ రోజున ప్రాణదానం చేసినట్టే అని చెప్పేసి ఆవిడ లిటరల్గా ఏడ్చేస్తున్నారు అనమాట. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఏమనాలండి? నిజంగా ఆయన ఏంటంటే మన రాష్ట్రానికి నిజంగా ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డెఫినెట్గా మనం అనాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇదే విజన్ అండి. మరి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏదో అంటారే డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అని చెప్పేసి ఇది మనం గత 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఏదైతే 151 స్థానాలకి గెలిపించి ఆ రోజు పట్టాభిషేకం చేశారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రేపు చూస్తూ ఉండి రాబోయే రోజుల్లో 175కి 175 కొట్టి ప్రజలందరూ కూడా వారికి వాళ్ళ రోజున ఏదైతే అన్ని సదుపాయాలని సమకూర్చి ఇతనే మాకు కరెక్ట్ లీడర్ అని చెప్పేసి ఏవైతే అనుకుంటా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కు, ఒక బాధ్యతమైనటువంటి ఓటు హక్కుని జగన్మోహన్ రెడ్డి గారికి వేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ సింహాసనాన్ని ఎక్కించి వారిని రారాజుగా పట్టాభిషేకం చేస్తారు అని చెప్పేసి డెఫినెట్గా ఇది జరిగి తీరుతుంది అని చెప్పి నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నానండి.